నేను మీకు కావ్య. ఇక ప్రెసెంట్ అయితే నేను ఏడున్నా అంటే యాక్చువల్ గా అయితే నేను మేళకి వెళ్తున్నాను. ఫార్మర్స్ మేళ స్టార్ట్ అయింది నాంపల్లి ఎగ్జిబిషన్ రోడ్. ఆన్ ద వే ఇట్లా పోయే కాడికి నాకు ఒక ట్రాక్టర్ కనిపించింది అనమాట. ఏంది అని ఆగిన. సో ఆ ముచ్చట ఏంటంటే ఇన్ జనరల్ గా మనం అందరి ఇంట్లో ఉప్పు లేని ఇల్లు అయితే ఉండదు, ఉప్పు లేని గడప అసలే ఉండదు కదా. సో అట్లనే ఉప్పు అందరం వాడుతుంటాం. సో అందులో ఐడైజ్ ఉప్పు అని, ఇంకొక రకం ఉప్పు అని, హిమాలయాల ఉప్పులని, ఇట్లా రకరకాల సాల్ట్స్ వచ్చినాయి కదా. అంటే అన్ని సాల్ట్స్ కంటే చాలా భిన్నంగా కనిపించింది నాకు. ఏందో ఇది కొత్తగా అని చెప్పేసి చూస్తుంటే ఇక చూస్తారు ఉప్పు గడ్డలు కలర్స్ సాల్ట్ కనిపించింది ఒక మాటలు చెప్పాలంటే. సో ఇది చూస్తున్నారు కదా, కొంచెం క్రీమ్ కలర్ ఉంది. మీకు విజువల్స్ లో కనిపిస్తుందో పర్ఫెక్ట్ గా లేదో నాకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం మీరు చూస్తారు కదా కంప్లీట్ వైట్ సాల్ట్. అండ్ ఇగో ఇది వచ్చింది కదా, ఇదేమో పింక్ సాల్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి బ్లాక్ సాల్ట్, నల్లుపు మనం వాడుతుంటాం కదా పానీపూరీస్లలో, తర్వాత చాట్స్ లలో కూడా యూజ్ చేస్తుంటారు. సో అది ఇది చూస్తే ఫస్ట్ నేను రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు లేదంటే జోకడానికి ఇట్లా పెట్టుకున్నారే అని అనుకున్నాను. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే బ్లాక్ సాల్ట్ అని. ఇన్ జనరల్ గా మనకి పౌడర్ ఫామ్ లోనే కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏంటంటే క్రిస్టల్ అని కూడా చెప్పలేను, రాక్ ఫామ్ లాగా కనిపిస్తుంది. క్రిస్టల్స్ కూడా కాదు, ఏకంగా రాక్స్ అనమాట. సో ఉప్పు గడ్డలు ఇక్కడ పెట్టుకొని ఇలా అమ్ముతున్నారు రోడ్డు మీద. మరి కేజీ ఎంత అంటారని నాకు కూడా తెలియదు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అండ్ ఈ ట్రాక్టర్ దగ్గర నంబర్ చూస్తున్నారు కదా, ట్రాక్టర్ నంబర్ హెచ్ఆర్ హర్యానా నుంచి వచ్చారు అనమాట. సో అట్లా కనిపిస్తుంది. మరి ఎందుకు హైదరాబాద్ కు వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేసి వచ్చారు, అసలు వీళ్ళ కథ ఎందుకు ఒకసారి చదువుతున్నాం. ఉప్పు ప్యాకెట్లు కూడా కానొస్తున్నాయి, వీటిపైన రేటు లేదు, కేజీ అని అయితే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ ఏంది అనేది ఎవరికి తెలియదు. సో ఈ ప్యాకెట్లలో ఏంటంటే రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, వైట్ సాల్ట్, ఇట్లా 3 రకాల సాల్ట్ అయితే పెట్టిరు. సరే వాళ్ళతో మాట్లాడదాం మనం, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు ఇట్లా ఉప్పులు అమ్ముతున్నారు, ఇట్లాంటి ముచ్చట వాళ్ళతో తెలుసుకుందాం. ఇగో హర్యానా ట్రక్ అయితే ఇది. నమస్తే భయ్యా, किधर से आए आप? पंजाब हरियाणा बॉर्डर से है मैम। किधर से कैसे आए आप? यहाँ क्या बोलते ओनर इनू है तो बात करो। नहीं, ये ट्रैक्टर से ही आए आप? मैं नहीं हूँ अम्मा, ओनर इनू है, मैं आगे बढ़ता उनका फ्रेंड हूँ मैं। ओके, आप किधर से आए भैया? ओनर इनू है, मैं यहाँ से ही हूँ। इधर से आए? ये बस्ती से हूँ। ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఈయనది ఇంటర్వ్యూ చేసిండంట. హిందీ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళ గురించి మాత్రం అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నా. यूट्यूबर है, यूट्यूब चैनल है आपका, न्यूज चैनल वाले आप, यूट्यूब चैनल है आपका? న్యూస్ ఛానల్ न्यूज चैनल है, कौन सा? इहा टीवी. మనని ఇంటర్వ్యూ చేస్తుండ. बोलो. इनू बोलते हैं, मैं क्या बोलूँ, मेरे को नॉलेज नहीं है इसके बारे में। इनू है ना, आप ऐसे बैठे? हाँ मैं ऐसी दोस्त है बोल के आगे बढ़ा। पंजाब का फ्रेंड है आप हैदराबाद का हो? हाँ हैदराबाद के। किधर रहते हैदराबाद में आप? दारुसलाम। दारुसलाम पे. क्या है कलर दिख रहा वो? ये 3 डिफरेंट कलर्स के रहते हैं। इसमें एक नेगेटिव एनर्जी की दूर के लिए भी एक है, और एक सॉल्ट, और एक ब्लैक सॉल्ट है, और एक पिंक सॉल्ट है। कैमरा में जूम करके बताओ एक बार। 3 डिफरेंट क्वालिटी के रहते हैं। ओके, नजर के लिए भी लगाते हैं? हाँ नजर के लिए भी है इसमें। उसमें कौन सा कलर लगाते हैं भैया नजर के लिए? वो व्हाइट वाला जो दिख रहा है ना, वो क्रीम कलर। हाँ क्रीम जो व्हाइट है वो। हाँ, तीन वैरायटी है इसमें। एक पिंक वाला है, एक व्हाइट है, एक ब्लैक है। ओके, नजर के लिए क्रीम वाला लगाते हैं। हाँ वो क्रीम वाला व्हाइट। बाहर लगा सकते हैं वैसे? हाँ लगा सकते, बाहर भी लगाते। कई जने हमारे पास ऑफिसर्स भी आते, बड़े बड़े ऑफिसर्स आके बाहर भी लगाते, मर्जी अपनी, बाहर भी लगा सकते, घर में भी लेके आके रखते। वो इतना बड़ा किधर से लाए हैं? शायद आपका दोस्त? ये पाकिस्तान और पंजाब का जो बॉर्डर था वहाँ से आता है। उतना दूर से? हाँ वहाँ से सप्लाई हो गया, यहाँ आता है, यहाँ आके सेल करते पूरा हैदराबाद में सेल करते, फिर के सेल करते हैं। उसका कॉस्ट कैसे है? इसका 100 रुपीज केजी है इसका। कौन सा बिलो? 100 रुपीज केजी। कौन सा बिलो? 100 रुपीज। पाउडर देते हैं, रॉक देते हैं वैसा? पाउडर में बोलते ब्लैक सॉल्ट वाला है, हाँ वो वैसी है, वो पथरे वो आते हैं। ओके, वैसे ही देती है। हाँ वैसे आता है। ఇగో ఆయన మనం ఇంటర్వ్యూ చేస్తాడు కాదు, ఆయనే మన ఇంటర్వ్యూ చేసే పరిస్థితి అనమాట. ఇగో ఇక్కడ కూడా ఎవరో చూస్తున్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, ఎట్లా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే? ఇవి చూస్తుంటే నాకైతే ఒక స్టోన్స్ లాగా కనబడుతున్నాయి. అయితే ఇతన్ని అడిగినంత వరకు నాకు తెలియదు, నమ్మకని అంటున్నాడు, సాల్ట్ అని జస్ట్ ఇప్పుడే తెలిసింది. ఇన్ జనరల్ గా మనం ఇంట్లో అందరూ అసలు ఉప్పు లేని ఇల్లు అయితే ఉండదు కదా, ఉప్పు సాల్ట్ చూస్తుంటాం సన్నది, లేదంటే మన దొడ్డు ఉప్పు చూస్తాం. కానీ ఈ ఉప్పు గడ్డలేంది ఇంత రాళ్ళు? అదే నాకైతే స్టోన్స్ లాగా అనిపించింది. అదే నేను నాకు డౌట్ వచ్చి అతన్ని అడగడం జరిగింది. కలర్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఆడేమో బ్లాక్,
అవును మేడం, కలర్స్ అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, కానీ సడన్ గా చూస్తే ఉప్పులాగా అనిపించలేదు. అవును ఉప్పులాగా లేదు అసలు, రాళ్ళలాగా అనిపిస్తుంది. అవును మేడం. ఇట్లాంటి కలర్ ఉప్పు ఎప్పుడైనా చూసిర్రా? అంటే మనం బయట వాడతాం కదా, అవును మేడం. పింక్ బ్లాక్. ఆ కలర్స్ అంటే జస్ట్ నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే ఆల్మోస్ట్. బయట కాస్ట్ ఏమైనా అంటే కొనుక్కోవాలని ఇట్లా ఏమైనా అడిగిండ్రా? లేదు మేడం, నేనే డౌట్ వచ్చి అతను అడగడం జరిగింది. సాల్ట్ అని తెలిసి నాకే షాక్ అయింది, అంటే ఇలా కూడా వచ్చిందా సాల్ట్ అనేది తెలిసింది నాకు. ఈ కలర్ లో కూడా ఉంటుందా ఉప్పు అనే డౌట్ నాకు కూడా ఇప్పుడు తెలిసింది. ఓకే. సో ఇక ఇట్లా నేను పోయేటప్పుడు ఎట్లా ఆశ్చర్యంగా చూసినానో, నా అలాగే కూడా ఇట్లా మేడం కూడా ఆశ్చర్యంగానే చూసిందంట, అందుకని అలా నడుతుంది. అన్న నమస్తే, ఎండలు ఇట్లున్నాయా? చాలా చాలా ఉన్నాయా? సో నేను కూడా ఇట్లా ఎండలో పోతుంటే నాకు ఈ బండి కనిపించి నేను ఆగిన. ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? అసలు డిఫరెంట్ గా ఉందా, క్వైట్ నార్మల్ ఏనా? చాలా చూసినాం మనం, కానీ బ్లాక్ సాల్ట్ కోసం ఆయన. అవునా, అవి అదేనా? అది బ్లాక్ సాల్ట్ ఏం చేస్తారు? వంటలో వాడతారు. వంటకేనా? అంతే, ఓకే. నార్మల్లీ ఎండాకాలం మంచిదని వాడతారు. బ్లాక్ సాల్ట్ మంచిదా? లస్సీ దాంట్లో ఇంట్లో వేస్తాం అన్నమాట. ఆహా. మరి ఏంటి ఇంత పెద్ద అది అట్లా ఉంది కదా రాయిలాగా? అదే ప్యాకెట్ లో ప్యాకెట్ చేస్తున్నారు కదా, ప్యాకెట్ తీసుకోవడానికి ఆగింది. ప్యాకెట్ తీసుకుంటా. ఓహో. మరి ఇవేంటివి? అది పింక్ సాల్ట్. అది కూడా వాడుతుంటారా? అది నేను వాడము, బట్ నార్మల్ జనాలు వాడతారు. వాడుతుంటారు. ఇది తెల్లుపు వాడతారా మీరు? తెల్లుపు వాడతారా? లేదు మనం ఓన్లీ బ్లాక్ సాల్ట్ వాడతాం. కూరలలో కూడా బ్లాక్ సాల్ట్ ఏనా? లేదు, కొన్ని స్పెసిఫిక్ కర్రీ అంటే సాంబార్ అట్లాంటి కొన్ని ఉంటాయి, దాంట్లో బ్లాక్ సాల్ట్ వేస్తాం. మిగతా దాంట్లో తెల్లుపు మనమే వాడము, ఓన్లీ బ్లాక్ సాల్ట్ వాడతాం. దేనికైనా నల్లుపే? దేనికన్నా కాదు, కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు సాంబార్ అనుకోండి, సాంబార్ లో వాడతాము, అండ్ లస్సీలో వాడతాము. దాని తర్వాత ఇప్పుడు నాకేం గుర్తు రావట్లేదు, కెమెరా ఉంది కానీ కొన్ని వంటల్లో వాడతాం, స్పెసిఫిక్ ఉంటాయి కొన్ని. ఎప్పుడైనా తీసుకున్నారా ఇట్లా వీళ్ళు పెట్టి అమ్మింది? ఫస్ట్ టైం బయట చూడు. లేదు, చాలా తీసుకున్నాను, చాలా సార్. బాగుంటది. బాగుంటది. అదనమాట ముచ్చట. షాప్ అయినా మాత్రం దొరుకుతలే, ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన గురించి అసలు ఇది ఏడికెళ్ళి ఎత్తుకొచ్చిర్రు, ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రు అనేది తెలుసుకుంటది. ఏంటిది? ये हिमालयन उप्पू, इसको सेंधा नमक बोलते हैं। ये पाकिस्तान से लाहौर से आता और वो ब्लैक साल्ट रहता है, उससे गैस एसिडिटी पथरी नहीं होता, और इसको खाने से बीपी शुगर पथरी थायराइड जोरदार एसिडिटी गैस पथरी नहीं होता। ये आयुर्वेदिक है, इसमें आयोडीन नहीं रहता। और ये वाइट वाला दुकानों में घर में नेगेटिव एनर्जी के लिए लगाते, और ये उसको ज्यादा खाते हैं। वो जो दुकानों में साल्ट खाते हैं ना, वो केमिकल से बनता है, ये बगैर केमिकल के हिमालयन पे रहता है। हिमालयन से ओके। वो ब्लैक सॉल्ट किधर से लाता? ब्लैक साल्ट कानपुर में बनता, उसमें पानी वाला मटका रहता है ना, मटके के अंदर बनाते उसको नॉर्मल नमक से, जो टाटा का नमक आता है ना, उससे बना के उसमें डाल के मटके में पका देते, तो वो गैस के लिए काम आता खाली। तो ये ज्यादा काम, ये अच्छा रहता लाल वाला, लाल वाला ही खाने का, दूसरा नमक नहीं खाने का, क्योंकि आयुर्वेदिक है ये बहुत से बीमारियों में सब चीजों में काम आता। किधर से आए आप? हम पंजाब अमृतसर। कैसे आए? गाड़ी लेके आए, ट्रैक्टर। ये ट्रैक्टर से उधर से? ये देखो, वो देखो HR हरियाणा। देखी थी मैं, इसलिए पूछी। एक गाड़ी बड़ा रहता, फिर उसके पीछे ये चलता, 2 गाड़ियां लगाते हम। मेहंदीपट्टनम में गाड़ी लगता ना, वो गाड़ी में मिलियन लग गया, वीडियो बनाया था, बहुत से लोग लेते। अभी ये आप ये गाड़ी से आए ना, कितने दिन लगता है उधर से इधर आने के लिए? 1-2 महीना लगता, धीरे धीरे बेचते आते। 1-2 महीने बेचते आते आराम से। अभी हमारा माल खत्म हो गया तो अमृतसर से फोन मारते, बड़ा गाड़ी आता, बड़ी गाड़ी आने के बाद आरामगढ़ ग्राउंड है, वहाँ पे खाली करके लोड कर लेंगे। अभी 100 में से 80% लोग ये खाते, 20% लोगों को मालूम नहीं है, जिनको नहीं मालूम है वो खाते नहीं है। कब आते आप साल भर में? नहीं, यही रहते, इधर ही जब घर पे काम होता तो गाड़ी पार्किंग में लगाया और ट्रेन में जाते। साल भर मिलेगा ये नमक इधर ही? हम यहाँ जाते विशाखापट्टनम, चेन्नई, बैंगलोर और इधर विजयवाड़ा, गुंटूर, सब जगह घूमते। आप घूमते ही रहते हैं? पर कोई भी हैदराबाद वालों चाहिए तो कब मिलते उन लोगों को? मेहंदीपट्टनम 25 नंबर पिलर, वहाँ पे परमानेंट गाड़ी रहता। ओके। वहाँ पे 1-2 महीना अगर नहीं रहा तो साल में 8 महीने रहता वहाँ पे। वहाँ पे आने के और ले जाने। ये आप लोग ये कलेक्ट करके लाते सॉल्ट?
ये पाकिस्तान से आता, हाँ, पाकिस्तान से बाघा बॉर्डर आता, हम्म, बाघा बॉर्डर से अमृतसर आता, हम्म, अमृतसर से सरकार लेके बड़े लोगों को दे देते, हम्म, वो उनसे हम ले लेते, हम्म। ऐसे रहता। तो कैसे है इसका दाम कैसे? ये 100 रुपीज के जी बेचते, ओके। 100 अगर 5-10 किलो होना तो 80 से 80 रुपीज से देते। हम्म। ये अच्छा रहता खाने, घर में नजर के लिए लगाते हैं? नजर के लिए खाली बाइट लगाना, हाँ, वो नहीं लगाते, वो खाने का नमक है। ओके। वो रेड वाला लेता है, उसको हिमालयन भी बोलते और लाहौरी नमक भी बोलते, क्यों हिमालयन बोलते हो? क्योंकि हिमालयन पहाड़ पे रहता ना, ओके। इसका हिमालयन बोलते, और लाहौरी ऐसे बोलते क्योंकि लाहौर से आता इसका। तो कैसे है इधर बिजनेस? यहाँ बहुत अच्छा होता है इधर, हम्म। 50,000 का सेल करता रहता है इधर में। ओ, इधर गाड़ी 3 साल से लगा रहा मैं, हम्म, और डेली का 10,000 का कारोबार, 15,000 का कारोबार होता, रोज भर? रोज डेली का। तो कब से कब तक रहते हैं आप? यहाँ अभी 8 बजे 9 बजे आता, हम्म, और 5-6 बजे मेहंदीपट्टनम चला जाता। हम्म, 25 नंबर पिलर इसी रोड पे हम्म, रहता रहा, इस पास साइड, हम्म। वहाँ पे गाड़ी रहता, वहाँ पे खाने पीने का वही है सब। केमिकल फ्री है ये? केमिकल के साथ, केमिकल फ्री? केमिकल है ही नहीं इसमें, नहीं, आयोडीन भी? आयोडीन केमिकल कुछ भी नहीं है, सीधा हिमालयन का है, ओके, नेचुरल। नेचुरल। हाँ, ये इसको बोलते हैं आयुर्वेदिक, हम्म, ये सेहत के लिए बहुत अच्छा रहता। हम्म, बीपी शुगर थायराइड 10 दिन में खाने के बाद मालूम चल जाता, हम्म। इतना अच्छा रहता है। ఇన్ జనరల్ గా బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువ తినండి అని చెప్తుంటారు డాక్టర్లు అయితే. ఈయనైతే ఇక ఇది తింటే అసలు ఈ ఉప్పు తింటే అసలు బీపీ ఉండదు అంటారు. ఇక తీసుకునే వాళ్ళు డిసైడ్ చేయాలి. నాకైతే ఆ ముచ్చట లేదు. ఇన్ జనరల్ గా డాక్టర్ చెప్పే ముచ్చటైతే నేను చెప్తున్నా. లో బీపీ ఉండే వాళ్ళకేమో షుగర్ అండ్ సాల్ట్ కలుపుకొని తాగితే బెటర్ ఎండాకాలంలో అని చెప్తుంటారు. ఇక హై బీపీ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమైనా ఉంది అని అంటే కూరలో ఉప్పు తక్కువ వేసుకోర్రి అని చెప్తుంటారు. కానీ నేనేందో మరి బీపీలు షుగర్లు ఏముండే తింటే 10 రోజులు అన్ని కథం మాయం. సో అదైతే నమ్మనికైతే లేదు. కాకపోతే ఈ సాల్ట్ ఎంత వరకు వాడాలా వాడొద్దా అనేది అప్ టు యూ. కాకపోతే చాలా డిఫరెంట్ గా కనిపించింది కాబట్టి నేను ఈ వీడియో మీకోసం చేసిన అనమాట. సో ఇది హిమాలయాలకి వెళ్ళి తీసుకొని వచ్చారంటే ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ రీచ్ అవ్వడానికి అయితే వాళ్ళకి 2 నెలలు పట్టిందంట. సో అదనమాట ఉప్పు ముచ్చట. అండ్ ఈ సాల్ట్ రేట్ చెప్పుడు మర్చిపోయినా కదా, ఏ సాల్ట్ అయినా తీసుకొని 100 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారు. సో ఇట్లా వద్దు మాకు పౌడర్ ఫామ్ లో కావాలంటే వాళ్ళు కొన్ని పౌడర్ ప్యాకెట్స్ అయితే వేసి పెట్టారు కదా, అవి అమ్ముతున్నారు. కానీ దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే లేదు. కాకపోతే కేవలం దానిపైన ఉంది ఏంటంటే కేజీ ప్యాకెట్ అని మాత్రమే ఉంది. సో ఇది ఎక్కడ రెడీ చేసిర్రు ఏం చేసిర్రు అనేది మాత్రం ఎక్కడ కూడా ఇయ్యలేరు. సో ఇట్లాంటి ప్యాకెట్స్ మనం ఇంతవరకు వాడాలా వద్దా అనేది మనం సెల్ఫ్ గా డిసైడ్ చేసుకోవాలి. సో ఇదనమాట ఉప్పుకు సంబంధించిన ముచ్చట.